ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి. చేయండి అని చెప్పాను. చేయండి అని చెప్పడం కాకుండా నేను కూడా కొంత ఎక్సర్సైజ్ చేశాను. ఆ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి కాగితాలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజెప్పటమే కాకుండా నేను ఇక్కడ చెప్పడం కాదు, మీ అందరికి కూడా ఒక్కో సెట్ ఇస్తాను. నాది మాట్లాడటం అయిపోయిన తర్వాత చూపించడం అందరికీ సెట్ ఇస్తాను, తెలియాలి. ఎందుకంటే లేకపోతే ఎవరికి కావాల్సింది వారు మాట్లాడుతూ ఉన్నారు. ఓన్లీ పత్రికలే కాకుండా, నాయకులే కాకుండా, సోషల్ మీడియాలో కూడా ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దానివల్ల ఒక విషయాన్ని గమనించట్లేదు, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయం మర్చిపోయి ఎవరికి కావాల్సింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకే నేను వాస్తవ పరిస్థితి ఇస్తూ ఉన్నాను. CMPDI, Central Mine Planning and Design Institute, a subsidiary of Coal India Limited, under the Ministry of Coal India. ఈ సింగరేణి వాళ్ళు సంబంధించి 2018లో టెండర్ పిలవటానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు పంపించండి అని ఆ కోల్ ఇండియా సంబంధించిన కంపెనీకి పంపించారు. టెండర్ డాక్యుమెంట్ని మేము టెండర్ ఎట్లా పిలవాలో మీరు మాకు తయారు చేసి పంపించండి అని 2018లో. అప్పుడు బట్టి విక్రమార్క లేడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్లస్ ఇది సింగరేణికి సంబంధించి కాదు, కోల్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, వాళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు. ఈ కాగితం కూడా మీ అందరికి ఇస్తాను నేను. 2018 దీంట్లో ఎంత స్పష్టంగా మెన్షన్ చేశారంటే, సైట్ విజిట్, చదవండి, సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the in-charge officer of site stating that the firm had visited the site. ఎవరు పెట్టారండి ఈ కండిషను? కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలనీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచడానికి పంపించారు. ఇది 2018లో సింగరేణి కాలనీస్. సేమ్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సెప్టెంబర్ 2021. ఇది మళ్ళీ ఆషామాషి కంపెనీ కూడా కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కోల్, ఏ మినీ రత్న కంపెనీ. వీళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి సింగరేణికి పంపించారు. 2021 site visit. Site visit is mandatory and the bidders are requested to upload certificate issued by the in-charge officer site stating that the firm had visited the site. వాళ్ళు దాన్ని వేసుకొని సింగరేణి కాలనీస్ వాళ్ళు 2021లో టెండర్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. 2018లో రిలీజ్ చేశారు టెండర్ డాక్యుమెంట్. సింగరేణి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన బిడ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తే అదే డాక్యుమెంట్ని వాళ్ళు పిలిచారు 2018. ఇది 2021లో పిలిచారు. 2021లో ఎవరున్నారండి? కాంగ్రెస్ గవర్నమెంట్ లేడు, బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లేడు. ఇదే సింగరేణి అప్పుడు కూడా పిలిచింది. ఇదే కోల్ ఇండియా. కోల్ ఇండియా మాత్రం అప్పుడు కూడా అదే ఇప్పుడున్న గవర్నమెంటే ఉంది. సరే, ఇది 2021. This is also Central Mine Planning and Design Institute, August 23, భువనేశ్వర్. వీళ్ళు కూడా సైట్ విజిట్ కంపల్సరీ ఉండాలని ఆ టెండర్ డాక్యుమెంట్లో పెట్టేసి, is a bidder at the bidder's own responsibility, cost and risk, he is advised to visit and examine the site of works and its surroundings, approach road, soil condition, inspection report, existing works, if any, connected to the tender work, drawings connected to the work, if
as available and obtain all information that may be necessary for preparing the bid and enter into a contract for execution of the works. The cost of visiting the site shall be at the bidder's own expenses. అండి అని పెడుతూ దాని కింద సైట్ విజిట్ ఈజ్ ఎ మ్యాండేటరీ and the bidders are requested to upload a certificate issued by the in-charge officer of site stating that the firm had visited the site. Clear అండి? 2023లో ఎవరు ఉన్నారండి? ఇదే సింగరేణి. నేను లేను కదా అప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా. సరే, ఓన్లీ సింగరేణికి సంబంధించి నేను ఆ 3 అంశాలు మీకు చూపించాను. సరే, ఆ సింగరేణి కోల్ ఇండియా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు మొన్న పిలిచిన దాంట్లో కూడా ఈ కండిషన్ పెట్టుకున్నారు. ఈ కండిషన్ ఎందుకు పెట్టారో మీకు అర్థమైపోయింది. పోనీ సింగరేణి ఒక్క దాంట్లోనే ఉంది, ఇంకెక్కడ దేశంలో ఎక్కడా లేదు. ఈ బట్టి విక్రమార్క వచ్చిన తర్వాతనే ఇది రాసిండు, పలానా ఆయనకి ఇవ్వటం కోసమే అని ఆయన లోపల కూర్చొని మొత్తం వండి వార్చుకొని రాసిండు. సరే, మరి ఎన్ఎండిసి, ఈ ఎన్ఎండిసి భారతదేశంలోనేగా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే కదా. ఎన్ఎండిసి 15/5/2021 bidder to submit site visit certificate, bidder to upload the scanned copy of the site visit certificate. The bidders shall visit the site and acquaint themselves with the prevailing local conditions before submitting their bid, confirm in the letter of undertaking annexure ITT that the bidder has visited the site. Bidder shall note that site visit and site visit certificate is mandatory. Fine అండి. ఇది ఎన్ఎండిసి. ఈ కాగితాలన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను. ఎన్ఎండిసి 2021 అంటే నేను అన్నీ ఉన్నాయి, కొన్ని శాంపిల్కి పట్టుకొని వచ్చాను, ఇంకా చాలా ఉన్నాయి మీకు అన్ని. డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సప్లై ఆఫ్ ఇన్స్టాలేషన్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఆన్ టర్న్కీ బేసిస్ మెకాన్ లిమిటెడ్ రాంచీ ఎన్ఎండిసి లిమిటెడ్. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బహుశా ఎన్ఎండిసి మినిస్ట్రీ ఆఫ్ దేని కిందకి వస్తుంది? ఫైన్, అర్థమైంది. దీంట్లో కూడా ఇట్స్ క్లియర్, చదివినిపిస్తుంది. ద బిడ్డర్ షల్ విజిట్ ద సైట్ and acquaint themselves of the prevailing local condition before submitting their bid and confirm in the letter of undertaking annexure that the bidder has visited the site. Bidder shall note that site visit and visit certificate is mandatory. Fine. Rights. Railways సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా